ప్రకృతితో కలిసి సాధించే అభివృద్ధి శాశ్వతమైన అభివృద్ధి అని ఉప ముఖ్యమంత్రి అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన వారసత్వం అనేది కేవలం కట్టడాలు కాదు, మనం సంరక్షించిన ప్రకృతి కూడా కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం ప్రాజెక్టులను క్యాంప్ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనకాని సత్యప్రసాద్, సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో నగర వనాలు గ్రీన్ లంగ్స్ లా పనిచేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నగర వన యోజన నిధులు, స్థానిక నిధులతో కలిపి 36 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేశామని చెప్పారు. కోడూరు, కైలాసగిరి, మైదనపల్లిలో ప్రత్యేక ఎర్రచందనం పరిరక్షణ పార్కులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్ పాయింట్లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్లు వంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇవి కేవలం పచ్చదనాన్ని అందించడమే కాకుండా భవిష్యత్ తరాలకు అందించే విలువైన వారసత్వంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. ఈ కాలుష్యంతో ఇరుక్కుపోయే నగరాలకి, పట్టణాలకి ఈ నగర వనాలు చిన్నపాటి ఒక గ్రీన్ లంగ్స్లా పనిచేస్తాయి. ప్రతి నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో 2 కోట్ల డబ్బుతో ఒక వ్యయంతో అభివృద్ధి చేయగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర్ వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో అర్బన్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా బలమైన ముందడుగు. ఏ నేషన్ దట్ గ్రోస్ విత్ నేచర్ గ్రోస్ ఫర్ ఎవర్ అన్న ఒక నానుడిని ప్రకృతితో పాటు అభివృద్ధి సాధించినప్పుడు ఈ అభివృద్ధి శాశ్వతంగా ఉంటుందనే ఆలోచనతో ఈ నగర వనాలని అభివృద్ధి చేయడం జరిగింది. కోడూరు, కైలాసగిరి, మదనపల్లిలో ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా ట్రెడిషనల్ నాలెడ్జ్ మరియు బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి ప్రాధాన్యత కల్పించాం. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ఉన్న ప్రత్యేకత. ఈ నగర వనాలు కేవలం నేటి కోసం కాదు, రాబోయే తరాల కోసం మనం నిర్మిస్తున్న పచ్చని వారసత్వం. కలిసి వీటిని సంరక్షించి మరింత పచ్చని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనందరం భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం కొత్త వారసత్వం క్రియేట్ చేయడం కంటే కూడా ఉన్న ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవటం దాన్ని చాలా చాలా అవసరం. అవర్ లెగసీ షుడ్ నాట్ బి వాట్ వి బిల్డ్ బట్ వాట్ వి ప్రిజర్వ్డ్. సో ఈ సందర్భంగా మరోమారు మీ అందరికీ ఈ భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ పేరు పేరున మంత్రివర్యులందరికీ, అధికారులందరికీ, PCCF గారికి, సలహాదారులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, డెల్టా రైతులకు సకాలంలో సాగునీరు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. భూగర్భ జలాల రీఛార్జ్కు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రకాశం బ్యారేజ్లోని కృష్ణా ఈస్టర్న్ మెయిన్ హెడ్ రెగ్యులేటర్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తూర్పు పశ్చిమ కాలువలకు 3200 క్యూసెక్ల సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలోని సుమారు 13.8 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు ఈ నీటి విడుదల ద్వారా సకాలంలో సాగు పనులు చేపట్టే అవకాశం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన జలధార, జలహారతి కార్యక్రమంలో భాగంగా కాలువల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టి చివరి ఆయకట్ట వరకు నీరు చేరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణారావు మాట్లాడుతూ నీటి క్యాలెండర్ ప్రకారం జూలై 1న సాగునీరు విడుదల చేయడం రైతులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించి కృష్ణా డెల్టాకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
ఏరువాక పౌర్ణిమ చేసుకున్నాము. ఇప్పుడు కృష్ణా జలాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు కృష్ణా డెల్టాకి 3200 క్యూసెక్స్ ఇక్కడ పెద్దలందరితో అధికారులందరితో కలిపి నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ కృష్ణా డెల్టాకి కావాల్సిన 13 లక్షల ఎకరాలకు గాను దాదాపు 30 లక్షల మంది రైతులకి కావాల్సిన వాటర్ ఈ మన కృష్ణా బ్యారేజ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తుంది. దానికి ఈరోజు వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో రైతులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన నీటి సరఫరా ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జలహారతి కూడా తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా కూడా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని కెనాల్స్ని క్లియర్ చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడంతో పాటు కెనాల్ అన్నింటిలో చివరి వరకు నీళ్లు పారాలని ఒక ఉద్దేశంతో సో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కృష్ణా వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రైతులందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ సో వాళ్ళ పంటలు మంచి దిగుబడి తీసుకుంటూ వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండాలి సో అనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమం చేపడుతున్న ఆ ప్రభుత్వానికి, అలాగే ఈరోజు గౌరవ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీ గారు వాళ్ళందరూ రావాల్సి ఉండింది. వాళ్ళు బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ వాళ్ళ తరఫు నుంచి ఈరోజు వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ ఏరువాక పూర్ణిమ జరుపుకున్నాం. దానికి ముందు రైతు పెట్టుబడి కింద అన్నదాత సుఖీభవ అందరి అకౌంట్లో కూడా డబ్బులు రావటం జరిగింది. మరి ఈ రోజున కృష్ణానది జలాలని 3120 క్యూసెక్కుల నీటిని ఇక్కడ వదలటం జరిగింది. మరి ముందస్తుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా మరి రైతులకి జాగ్రత్తలు చెప్తూ నీటిని ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పటం, ఆ ముందు చూపు దార్శనికత మనం ఎల్లప్పుడూ చూస్తాం. ఆ రోజున మనకు మరి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకురావటానికి గోదావరి మిగులు జలాలని ఆ రోజున ప్రయత్నం చేశారు. మరి అవి ఇవాళ ఉపయోగపడతా ఉన్నాయి మనకి. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశా నిర్దేశంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో జలవనరుల రంగం పరిగెడతా ఉంది. ముఖ్యంగా 26-27లో ఓఎన్ఎం నిధుల కింద మన కృష్ణా డెల్టాకి 64 కోట్లు ఇచ్చి కాలువల పూడికితీత అట్లాగే కట్టల బలపరచడం చేయించడం జరిగింది. నీరు కిందకి వెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తం కూడా ఓఎన్ఎం కింద 444 కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మనం ఇదే కాకుండా రైతుకు వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరంలో అన్నదాత సుఖీభావ కింద రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకి 3125 కోట్లు ఆల్రెడీ ఖాతాల్లో వేసి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా ముందు చెప్పిన విధంగా నీటి క్యాలెండర్ ప్రకారం జూన్ 1కి గోదావరి డెల్టాను అలాగే జూలై 1కి కృష్ణా డెల్టా కూడా ఈరోజు కలెక్టర్ గారు మన గద్దె అనురాధ గారు నీటి సంఘాల చైర్మన్ చేతుల మీదుగా ఈరోజు వదలటం జరిగింది. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు అన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 చక్రాల కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని ఆయన తెలిపారు. పేదలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 59వ డివిజన్లోని లూనా సెంటర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు పాల్గొని వృద్ధులు, వికలాంగులు, వితంతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ అందజేసి వారి సమస్యలు వాటికి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సమన్వయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తెస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శులు వింజమూరి సతీష్, ఎస్కే గౌస్యా, సెంట్రల్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, డివిజన్ అధ్యక్షుడు రాజన బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బూదాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భద్రత కల్పిస్తుందన్నారు. నెల తొలి రోజునే ఇంటి వద్దకే పెన్షన్లు అందించడం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ జిల్లాలో మొత్తం 2,25,214 మంది లబ్ధిదారులకు 98.27 కోట్ల మేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత, జవాబుదారీతనంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని పేర్కొన్నారు.
దాతలు సహకారం అందిస్తే ప్రభుత్వ వైద్యశాలల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చునని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలలకు వైద్య పరికరాలను అందజేసి ఐడీబీఐ బ్యాంక్ అధికారులను ఆయన అభినందించారు. వైద్యులు కూడా చిత్తశుద్ధితో సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు ఐడీబీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల విలువైన వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంక్ అధికారులు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ జయదేవ్, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మురళి, ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి సహకరించడం వల్ల ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చునని అన్నారు. ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు విలువైన పరికరాలను అందజేసిన ఐడీబీఐ బ్యాంక్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే వైద్యులు అంకిత భావంతో సేవలందించి ప్రజల విశ్వాసాన్ని, మన్ననలను పొందాలని సూచించారు. దాదాపు ఈ నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి పనులకు సిద్ధంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెలలో పనులు ప్రారంభిస్తాం. శాసకీ కానీ, R&B కానీ, లేకపోతే ఇవి కాకుండా పంచాయతీరాజ్ సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయలు, అవి కూడా రేపు ఈ 10 రోజుల్లో అవి కూడా పనులు ప్రారంభించబోతా ఉన్నాం. రేపు 2వ తేదీ నాడు పవన్ కళ్యాణ్ గారు పల్లె పండగ 3 లాంచ్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి సుమారుగా 30 కోట్ల రూపాయలు గ్రామాల్లో అభివృద్ధి పనులకి నిధులు కేటాయించుతాం. ఇవి కాకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా 40 నుంచి 50 కోట్ల రూపాయల దాకా నిధులు ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. అవి కూడా రాబోయే 10 రోజుల్లో రాబోతాయి. అంటే ఇన్ని నిధులు రోడ్ల అభివృద్ధికి కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ నిధులు కేటాయిస్తూ ఉన్నాం అంటే ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు నాగన్నగూడెం, ఎగినపాడు పెన్షన్ల పంపిణీ జరిగేటప్పుడు అక్కడ కొంతమందితో మాట్లాడటం జరిగింది. ఒక పెద్ద ఆయన్ని 70 సంవత్సరాల వయసు కలిగిన ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి తండ్రికి 1920లో ఆ ఊరు పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము ఈ గ్రామంలోనే పుట్టాము అని చెప్పి పెద్ద ఆయన చెప్తా ఉన్నారు. అంటే నేను అడిగాను, అప్పుడు మీరు పుట్టినప్పుడు ఈ ఊరు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే చాలా గట్లపై నుంచి ఊరికి నడుచుకుంటా వచ్చి నిత్యావసర వస్తువులన్నీ కూడా తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. ఎరువులు కానీ అవి కానీ ఎడ్ల బళ్ళ మీద తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్తా ఉన్నాం. కనీసం రహదారులు కూడా ఉండేవి కాదు. ఈ ఎక్విప్మెంట్ ఇవన్నీ సద్వినియోగం చేసుకుని హాస్పిటల్ అభివృద్ధికి, ఈ హాస్పిటల్ తోడ్పాటుకి కృషి చేస్తాము. మా డిజిహెచ్ సార్ కూడా శేష్ కుమార్ సార్ని ఇక్కడ మన స్టాఫ్ లేకపోయినా జనరల్ సర్జన్ ఇక్కడ లేదు, 4 నెలల క్రితం ఏలూరు ట్రాన్స్ఫర్ అయిపోయారు. కానీ ఆ పొజిషన్లో ఎక్కడో గుడివాడ నుంచి మళ్ళీ వారంలో 2 రోజులు వచ్చే విధంగా చూసుకొని అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేయిస్తున్నాం. ప్లస్ ప్రతి సోమవారం కూడా 2D ఎక్కువ మన దగ్గర లేదు, కార్డియాలజీకి సంబంధించింది. ఈసీజీ అయితే ఎప్పుడు ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. 2D ఎక్కువ మాత్రం మన చైర్మన్ ఎమ్మెల్యే గారి సహకారంతో పక్కనే రోటరీ క్లబ్ హాస్పిటల్ ఉంది, రోటరీ హాస్పిటల్, అక్కడ కార్డియాలజిస్ట్ వచ్చి ఫ్రీగా చూస్తారు. మన దగ్గర నుంచి రాసిన స్లిప్తో చూపిస్తారు, ఫ్రీగా చూస్తారు. అది కూడా సద్వినియోగపరచుకోవాలని పేషెంట్, అదే మన పీపుల్ అందరినీ కోరుకుంటున్నాము. ఇక్కడైతే ఎటువంటి ఇప్పుడు మన 10.5 లక్షల సదుపాయాలు వచ్చినాయి. వాటన్నిటికీ చాలా మా జయదేవ్ గారు అయితే 2 నెలల నుంచి ఎండాకాలం కూడా మధ్యాహ్నం పూట బండి మీద వెళ్ళి చాలా కష్టపడి ఇవన్నీ తెప్పించారు. ఇది చాలా ధన్యవాదాలు. మేమైతే మా వంతు డాక్టర్స్ కానీ, నర్సింగ్ సిబ్బంది కానీ ఇక్కడ పేషెంట్కి ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా వైద్యం అన్ని చేయిస్తామని ఎమ్మెల్యే గారికి ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. సార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా కనబడుతుంది. ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్. సార్ ఇక్కడ వస్తామని ఒక 100-200 మంది జనాలు వచ్చారు. సో ఇప్పుడు లోకల్ ప్రజల యొక్క ఆదరమానం ఎంత ఉందో, ఆయన ప్రతి చిన్న విషయాన్ని ఎంతలా ఇన్వాల్వ్ అవుతున్నారో నేను వచ్చిన 2 నిమిషాలనే గమనించాను. ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం మీకు చాలా అదృష్టం. అండ్ ప్రసాద్ గారు కూడా కంటిన్యూస్, నేను లాస్ట్ మంత్ 18th మా బ్రాంచ్కి వచ్చాను. రాగా నెంబర్ వచ్చేసరి ఇలా CSR శాంక్షన్ అయింది, కొంచెం టెక్నికల్ ఇష్యూ అని ఆగిపోయింది, మీరు చేయాలి సార్ అంటే
జనరల్గా గవర్నమెంట్ బ్యాంకులో ఒక పని అవ్వాలంటే, ఇలాంటి పని అవ్వాలంటే ఒక 2 నెలలు 3 నెలలు పడుతుంది. కానీ ఆయన ఉత్సాహం చూసిన తర్వాత అండ్ స్పెసిఫిక్గా ఆయన 2-3 సార్లు జ్ఞాపకం చేశారు. సార్ ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు, మీరు ఇచ్చేటప్పుడు ఆయన కూడా వస్తా అని చెప్పారు అంటే, సరే నాకు అత్యంత ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి 10 రోజుల్లో దాన్ని క్లియర్ చేయించి బాంబే నుంచి ఒక 15 ప్రపోజల్స్లో ఇది ఫస్ట్ ప్రపోజల్. ఈ సంవత్సరంలో ఫస్ట్ యాక్టివిటీ చేస్తున్నాము. దాంట్లో ఎమ్మెల్యే గారు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం కుల మతాల ఆధారంగా విభజన రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపుతో పాటు బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని వివక్షకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్ల కిందట అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అనంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలంటే అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, సెంట్రల్ ఈఆర్ఓ, డిప్యూటీ డీఈఓ ధ్యాన్ చంద్ర సూచించారు. సమస్యలను పరస్పరం పంచుకుంటూ పరిష్కరించుకుంటే లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పాయకాపురం, పాతరాజరాజేశ్వరపేట, గాంధీనగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో బిఎల్ఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. బూత్ లెవెల్ అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలను అందించారు. అదే సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలతో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రతి బిఎల్ఓ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను పరస్పరం పంచుకోవాలని ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు స్వయంగా మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్వహించి సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని ధ్యాన్ చంద్ర సూచించారు. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది తెలిపారు. అనంతరం పాయకాపురం ప్రాంతంలో బిఎల్ఓల పనితీరును పరిశీలించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్ల ఫారాల మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. అర్హత కలిగిన ఒక్క ఓటర్ని కూడా వదిలిపెట్టకుండా నిర్ణీత గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
సర్ప్రక్రియ గడువును పొడిగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఓటర్ల ప్రత్యేక సవరణలో దరఖాస్తులు పూర్తి చేయడం అధికారులకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంటే సామాన్యులు ఎలా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీల ఆందోళనలకు తమ పార్టీ మద్దతు ప్రకటించిందన్నారు. నూతన చట్టం పట్ల కూలీల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆయన తెలిపారు. ఏజెన్సీలో మైనింగ్ సర్వేకు అనుమతిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం చట్టవిరుద్ధమని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడిదారులకు అనుమతులు చేయాలని చెబుతూ బంగారం, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, బాక్సైట్ లాంటి విలువైన ఖనిజ సంపదన లూటీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో చాలా విలువైన బంగారు గనులు ఉన్నాయి, ఐరన్ ఓర్ ఉంది, బీచ్ శాండ్ ఉంది, బాక్సైట్ ఉంది, లిథియం, ఇటువంటి అనేక విలువైనటువంటి ఖనిజాలు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన ఈ ఖనిజాన్నంతా కూడా పెద్ద కంపెనీలకి, బెరైటీస్ లాంటి వాటికి, ఎంప్రెడా లాంటి కంపెనీలకి ఇచ్చి ఈ రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి చేసుకొని గాలివాటంగా లాభాలు సంపాదించుకోవటానికి పెద్ద ఎత్తున లూటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఖనిజ వనరుల, రాష్ట్రంలో ఉన్న ఖనిజ వనరుల యొక్క వెలికితీత కానీ, దాన్ని అమ్మకాలు, కొనుగోలు కానీ అన్నీ కూడా ప్రభుత్వ సంస్థల ద్వారానే జరగాలి. ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పులు చేయకుండా ఉంటే ప్రజల మీద భారాలు వేయాల్సిన అవసరం ఉండదు. సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు కొరత ఉండదు. ఈరోజు ఈ పెద్ద ఎత్తున అప్పులు చేసి ప్రజల మీద భారాలు వేస్తున్నారు. డబ్బులు లేవనే పేరుతో రైతులు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. స్కీములకి పరిమితులు విధించారు. అందువలన ఈ విలువైన మినరల్స్ని కొల్లగొట్టే అవకాశం ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు ఏజెన్సీలో, మన సీతంపేట నుంచి ఎటపాక వరకు ఉన్నటువంటి ఏజెన్సీలో ఈ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి పేరుతో మైనింగ్ కంపెనీకి మాత్రమే, గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్ ట్రాకర్స్, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీ మైనింగ్ టెక్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేటువంటి టెక్ కంపెనీకి నేరుగా కేంద్ర ప్రభుత్వం, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు ఒక గెజిట్ నోటిఫికేషను ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి ఏజెన్సీలో కార్యకలాపాలు సాగించుకునేటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఏజెన్సీ అంతా కూడా రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 కింద ఉంది. ఇది నేరుగా రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది. గవర్నర్ ఇక్కడ దానికి కస్టోడియను. అలాగే ఏజెన్సీలో ఏ పని చేయాలన్నా అది గ్రామ సభల ద్వారా, పెసా చట్టం ప్రకారం గ్రామ సభల ద్వారా చేయాలి. 170 చట్టం ప్రకారం ప్రభుత్వం కూడా నాన్ ట్రైబ్ కిందకి వస్తుంది. సమాజ సేవకు, బీసీ వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అంకిత భావంతో పనిచేసిన నాయకుడు నగరాల కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ మరుపిల్ల తిరుమలేష్ అని ఎంపీ కేసీఎన్ శివనాథ్ కొనియాడారు. తిరుమలేష్ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నగరాల కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ మరుపిళ్ళ తిరుమలేష్ 61వ జయంతి వేడుకలను ఆయన సోదరుడు మరుపిళ్ళ ఎల్లాజీ ఆధ్వర్యంలో విజయవాడలో హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరై తిరుమలేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ప్రారంభించిన ఎంపీ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మరుపిళ్ళ తిరుమలేష్ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తిత్వం అని అన్నారు. ప్రజల సమస్యలను తమ సమస్యగా భావించి వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడిగా తిరుమలేష్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా సమాజానికి అందించిన సేవలు, ఆయన ఆశయాలు, అంకిత భావం ఎప్పటికీ సజీవంగా ఉంటాయని తెలిపారు. తిరుమలేష్ చూపిన మార్గంలో నడవడం, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు అందించే గొప్ప నివాళని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పిల్ల శ్రీనివాస్, పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కళాశాల యాజమాన్యం, మాతృ సంస్థ అయిన హిందూ హై స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 9 సంస్థలు ఈ ట్రస్ట్ ద్వారా నడుస్తున్నాయి. నిజంగా చాలా ఆనందం. 8 మంది మధ్యతరగతి ప్రాంత ప్రజలు ఉండే ఈ పశ్చిమ నియోజకవర్గంలో నిజంగా ఈ సంస్థలు ఒక వరం. 8 మందికి తక్కువ ఫీజులతో ఈ పాఠశాలల్లో
కానీ కళాశాలల్లో కానీ చక్కటి విద్యార్థులుగా భవిష్యత్తు తీర్చిదిద్ది రేపు భావి పౌరులుగా తీర్చిదిస్తున్న యాజమాన్యానికి ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నా. ఈ స్కూలు మహానుభావుడు కేఎల్ రావు, జంజాల గారు, అంజిరెడ్డి గారు ఇటువంటి ఎంతోమంది విశిష్ట వ్యక్తులు చదువుకున్న స్కూలు కాబట్టి ఇంత గొప్ప పాఠశాలలో ఇవాళ మా నాయకుడు తిరుమలేష్ 61వ జయంతి సందర్భంగా వారు మరణించిన మా ముందు ఉన్నట్లే ఉంది. వారి జయంతి సందర్భంగా ఇవాళ పిల్లలకి పుస్తకాలు ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ మరొకసారి రేపు రాబోయే అమరావతిలో కూడా వీళ్ళ ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన దివంగతులు మా అన్నగారైన మరిపిల్ల తిరుమలేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున ఇండియా స్కూల్లో ఈ రోజున వారికి పిల్లలందరికీ పుస్తకాలు, అలాగే ముఖ్య అతిథిగా మా ప్రీతమ నాయకులు కేసినేని చిన్ని గారు ఈరోజు ఇక్కడ విచ్చేసి వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు అన్నీ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ మన ఈశ్వరరావు గారు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అలాగే మన అందరూ నాయకులు చాలామంది ఇచ్చేశారు. రూపేష్ గారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మా ఎంపీ గారు విజయవాడలో ప్రతి చోటకి ఒక చిన్న కార్యక్రమైనా కూడా తను అడిగిందే తడవగా ఇచ్చేసి అందరికీ ఏమున్న సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ఉంటారు. అలాంటి ఎంపీ మాకు దొరకడం విజయవాడలో మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజున తిరుమలేష్ గారికి ఎట్టి పరిస్థితుల్లో నగరాల కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనుకుని ఆయన పట్టుబట్టి ఆ రోజున ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పర్సనల్గా విజయవాడకి నగరాలకు ఇవ్వాలని ఆయన కోరుకోవడం, ఇవ్వడం జరిగింది. వారికి ఎప్పుడు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు కూడా మేము మా కమ్యూనిటీ కూడా ఆయనకి ఎప్పుడు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. నమస్కారం. మరి ఈరోజు మా ఆత్మీయుడు నగరాల యొక్క కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా, ఒక రాష్ట్ర బీసీ నాయకుడిగా అనేక సంస్కరణలలో పాల్గొన్న తిరుమలేష్ గారి 61వ జయంతి సందర్భంగా వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మరి వడ్డెర కార్పొరేషన్ స్టేట్ చైర్మన్, మరి అట్లాగే మరి శ్రీనివాసులు గారికి, రూపేష్ గారికి, మరి అట్లాగే భాను యాదవ్ గారికి, మరి మిగతా ఇక్కడికి మరి ఆయన ఎంపీ గారు గౌరవనీయులు విచ్చేసి ఇక్కడ శుభాకాంక్షలు తెలిపిపోతున్నాడు. ఆయన లేకపోయినా కూడా ఎప్పుడు తిరుమలేష్ గారు మా గుండెల్లో ఉంటాడు. చిరస్మరణీయుడుగా ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ మా మధ్యన ఉంటాడని తెలియజేసుకొచ్చు. మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు, మరి ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.